అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున ఉంది. ఇంకా మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ తాడిపత్రి పట్టణం గుత్తి నుండి 58 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 60 కిలోమీటర్ల దూరంలో, ఇంకా గుంతకల్ నుండి 86 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీప దేవాలయమైనటువంటి శ్రీ చింతలరాయని దేవాలయం నుండి 700 మీటర్ల దూరంలో ఉంటుంది. తాడిపత్రిలో తప్పక దర్శించవలసిన ఈ రెండు దేవాలయాలను విజయనగర కాలంలో నిర్మించినవి. ఈ దేవాలయాలను పురాతత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు. చింతలరాయని దేవాలయం, అదేవిధంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాలు అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందినవి. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తాడిపత్రిలో పెన్నా నది దక్షిణ ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి గండుకోటను పరిపాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు 1490 నుండి 1509 మధ్యలో దీనిని నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రధాన దైవమైనటువంటి శివుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. ఆలయ విష్ణు మందిరం యందు 7 చిన్న చిన్న స్వతంత్ర స్తంభాలను కలిగి ఉంది. ఆ స్తంభాలను కొట్టినప్పుడు అవి సప్త స్వరాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆలయ గోపురాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని వాస్తు చరిత్రకారుడైనటువంటి జేమ్స్ అండర్సన్ అద్భుతాలుగా అభివర్ణించాడు. ఈ ఆలయంలో ఏడాది పొడవునా అంటే 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకే దీనికి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడింది. సాధారణంగా దేవాలయాల్లో దేవతల యొక్క విగ్రహాలు తూర్పుముఖంగా ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయంలో చింతల వెంకటరాముని దేవాలయంలో మాదిరిగానే ఒక గర్భగుడి, అర్ధమండపం మరియు ముఖమండపం అక్ష సంబంధ రేఖలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆలయంలో రామాయణం మరియు మహాభారతం నుండి ఘట్టాలు వివరించే బాస్ రిలీఫ్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఆలయాన్ని నిర్మించిన పెమ్మసాని రామలింగనాయుడు దక్షిణ భారతదేశంలోని 15వ శతాబ్దపు విజయనగర సామ్రాజ్యంలో పెమ్మసాని నాయక వంశానికి చెందినవాడు. రాజు ఆదేశాల మేరకు ఆయన తాళ్లపల్లె అనే కుగ్రామాన్ని అభివృద్ధి చేసి దానికి తాడిపత్రి అనే పేరుగా మార్చాడు. మనం ముందు వీడియోలో తాడిపత్రి పేరు వెనుకున్న చరిత్రను కూడా మనం చెప్పుకున్నాం. తాడిపత్రిని ముందుగా తాటిపల్లి అని, తర్వాత తాటిపర్తి అని, తరువాత కాలంలో తాడిపత్రిగా మారిందని మనం చెప్పుకున్నాం. పెమ్మసాని రామలింగనాయుడు తాడిపత్రి పట్టణంలో ఒక కోటను మరియు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కర్నూలు జిల్లాలోని ఓబలేశ్వరుడికి మరొక ఆలయం కూడా ఆయనదేనని చెప్పబడింది. రామలింగనాయుడు ప్రభుత్వ నిధులను గణనీయమైన మొత్తంలో ఉపయోగించి వరి మరియు రాగి పొలాలకు నీళ్లు తీయడానికి నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాడు. రామలింగనాయుడు తాడిపత్రిని అభివృద్ధి చేసినప్పటికీ గతంలో తన తండ్రి పాలించిన యాడికి మరియు దాని పరిసర ప్రాంతాలను కూడా కొంతవరకు అభివృద్ధి చేశాడు. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా కనిపించేవి అసంపూర్ణంగా నిర్మించబడినటువంటి ఆలయ గోపురాలు. ఈ ఉత్తర దక్షిణ ద్వారాలు రెండూ కూడా సరికొత్తగా నిర్మించిన కట్టడాల్లాగా మనకు అనిపిస్తాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఇవి ఆలయ గోపురాలని మనం కనిపెట్టలేం. ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి రామలింగుడు పెమ్మసాని తిమ్మనాయుడు యొక్క కుమారుడు. అతనికి గోవిందమ్మ మరియు రాజగోపాలమ్మ అనే 2 కుమార్తెలు మరియు తిమ్మనాయుడు 2 అనే కుమారుడు ఉన్నారు. తాడిపత్రి శాసనం ప్రకారం విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 కాలంలో పెమ్మసాని తిమ్మనాయుడికి తాడిపత్రిని మంజూరు చేశాడు. ఇది పెమ్మసాని నాయకుల పాలనకు నాంది పలికింది. 1565లో తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమైంది. ఆ తర్వాత పెమ్మసాని నాయకులు గండికోట, యాడికి, గుత్తి మరియు తాడిపత్రి ప్రాంతాలను 1565 నుండి 1680 వరకు దాదాపుగా 100 సంవత్సరాల పైగా పరిపాలించారు.